హాయ్ అండి. ఈరోజు మరో లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఆకుకూరలు తినని పిల్లలకి ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా బాక్స్ ఖాళీ చేసుకొని అయితే ఇంటికి వస్తారండి. ఇందులో నేను ఆకుకూర ప్లస్ ఎగ్ కూడా వేశాను. పిల్లలకి ప్రోటీన్స్ బాగా అందుతాయి కదా, అందుకని రెండు కలిపి అయితే చేశానండి. ఇక్కడ నేను తోటకూర ఒక కట్ట వరకు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని తీసుకుంటున్నానండి. తర్వాత నేను ఇక్కడ 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. అందులో సాల్టు, కారం, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు వేసి అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా గుర్తుంచుకోవాలండి, ఇది పచ్చివాసన పోతేనే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ పచ్చివాసన ఉంటే అంతగా ఇష్టపడరండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ఆకునంతా కూడా ఒక సైడ్కి అయితే జరిపేయాలి. తర్వాత సగం ప్యాన్కి అయితే మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్ని అందులో వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి. తర్వాత మూత తీసిన తర్వాత ఈ విధంగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని, అది ఎగ్ కదా ప్యాన్కి అంటుకుపోతూ ఉంటుంది, మనము గరిటతో ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఎగ్ అంతా కూడా ఆకుకూరలో బాగా కలిసి పొడి పొడిగా వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. పచ్చివాసన ఉంటే ఎగ్గు పిల్లలు తినరు కదా. ఈ విధంగా పొడి పొడిగా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఉడికించుకున్న రైస్ని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ కొంచెం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి ఆకుకూరలో పెట్టచ్చు, ప్లస్ ఎగ్ కూడా పెట్టచ్చు. చాలా సింపుల్గా చేసేయచ్చు.